హలో అండి అందరికీ. మొత్తానికి మా స్వాములైతే ఇంటికొచ్చేసారు. అయ్యప్పకి ఇవ్వాల్సిన ఇరుముళ్ళు ఇచ్చేసి, తిరుగు ప్రయాణంలో అక్కడ ఫేమస్ అయిన హల్వా, బనానా చిప్స్, కొబ్బరి నూనె అక్కడ ప్యూర్‌గా దొరుకుతుంది కదండీ! అందులో తక్కువ కూడా దొరుకుతుంది ప్రైస్ కూడా. సో, అదొక 5 లీటర్స్. నెయ్యి అప్పుడు లూజ్ ఇచ్చేవారు స్వామికి అభిషేకించింది. ఇప్పుడు ప్యాకెట్ రూపంలో ఇస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం గురించి చెప్పాల్సిన పని లేదు కదా! ఆల్ టైమ్ ఫేవరెట్, అందరి ఫేవరెట్ కూడా. రుచికి ఎక్కడా తగ్గదు. ఇంక పెరిగిపోతూనే ఉంటుంది రుచి. అంత బావుంటుంది. ఇప్పుడు ఇరుముడు బియ్యం తీసేసుకొని మనం పొంగల్ అయితే వండుకుందాం. పెసరపప్పు, బియ్యం అదేసి ఆ ఇరుముడు బియ్యాన్ని ఎంతమందికి ఇవ్వగలిగితే అంత మంచిదని ఉన్నారండి. కాబట్టి ఆ బియ్యము స్వామికి నివేదించిన నెయ్యి కూడా, అభిషేకించిన నెయ్యి కూడా మనం ముక్కలు వాడేసి మిగతాది మన ఇంట్లో నెయ్యిలో కలిపేసుకుంటే మంచిది అన్నారనమాట. సో, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. సో, వండుకున్న దాంట్లో జీడిపప్పు, ద్రాక్ష, కొంచెం పచ్చకర్పూరం, దేవుడికి నివేదించినప్పుడు ఎప్పుడైనా పచ్చకర్పూరం వేస్తే మంచిది అంటారు. ఇలాచి, పచ్చికర్పూరం, పచ్చిపాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాం. మధ్యలో నా కొడుకు కూడా హెల్ప్ చేశాడు అనుకోండి. వండుకున్న పదార్థాలు దేవుని దగ్గర పెట్టేసుకొని ఆయన నామాలన్నీ చదువుకున్నాము. నా కొడుకు ఎవరికైనా మాల తల్లి తీయచ్చు అనమాట. మా స్వామికి తల్లి లేదు మా ఆయనకి. కాబట్టి ఆయన గుళ్ళో తీయించుకొని వస్తా అన్నారు. సో, మొత్తానికి ఇంట్లో స్వామికి అన్నీ పెట్టుకొని సంతృప్తిగా పూజ అయితే చేసేసుకొని నేను నా కొడుకు ఇక్కడ అందరూ ప్రసాదాలు పంచాక కర్నూలుకైతే బయలుదేరిపోయాము. అదే బియ్యం ప్రసాదం అందరికి పంచాక అక్కడ పొంగళ్ళు. సో, మొత్తానికి మా వాళ్ళ పూజా కర్మ కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.